మనోజ్ ముకుంద్ నర్వాణే, ఫార్మర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అభి పిక్చర్ బాకీ హై సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇది విపరీతంగా తిరుగుతుంది. సినిమా ఇంకా చాలా ఉంది, ఇప్పుడు నువ్వు చూసింది ట్రయలరే అని చెప్పి పాకిస్తాన్కి హెచ్చరిక జారీ చేశారు. 9 ఉగ్రవాద శిబిరాల మీద భారత్ ఒక్కసారిగా చేసిన దాడితోటి అవి నేలమట్టమయ్యాయి. దగ్గర దగ్గర అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం 7 చనిపోయారు, 30 నుంచి 50 మంది తీవ్రంగా గాయపడి పాకిస్తాన్ ఆసుపత్రుల్లో POKలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అండ్ పాకిస్తాన్ నివ్వెరపోయింది, ఒక్కసారిగా షాక్ అయింది. లక్ష్యం కేవలం టెర్రర్ క్యాంప్స్, చాలా క్లియర్. పాకిస్తాన్లోని సివిలియన్ ప్రాంతాల్లో నాగరికులు పౌరులు నివసించే ప్రాంతాల్లో ఎక్కడా దాడులు చేయలేదు. అలాగే పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల మీద కూడా దాడి చేయలేదు, కేవలం ఉగ్రవాద క్యాంపులు. చాలా స్పష్టమైన డిస్టింక్షన్ అక్కడ. ఆ రెండింటి మధ్య తారతమ్యాన్ని భారత ప్రభుత్వం, భారత రక్షణ శాఖ చెప్పాలనుకుంది, చెప్పింది. అదే విషయం ఏం చెప్పారు, అభి పిక్చర్ బాకీ హై అంటూ. ఇంకా చాలా ఉంది అట్లా చూపించాల్సింది. తస్వీర్తో బహుత్ హై, దేఖ్నా చాహేతో వెయిట్ కన్నా పడేగా అంటున్నాడు ఆయన. చూడాలనుకుంటే వెయిట్ చేయండి అని చెప్పేసి. బట్ వెయిట్ చేయడానికి పాకిస్తాన్ ఉంటుందా లేదా ఇవాళ భారతదేశంలో ఉన్న చాలామందికి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది అది ఒక భావన మాత్రమే, అది ఒక దేశం కాదు. ఆయన సౌదీ రాజు అంటుంటారు, ప్రపంచంలోని అన్ని దేశాలకి సైన్యం ఉంటే సైన్యం కోసం దేశం పనిచేసేది కేవలం పాకిస్తాన్లోనే. పాకిస్తాన్ దేశంగా కూడా పరిగణించి ఇట్స్ అ రోగ్ స్టేట్ అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బహుశా ఇంత దరిద్రమైన పేరు తెచ్చుకున్న ప్రాంతం ఏదైనా భూమండలం మొత్తం మీద ఉందంటే అదొక పాకిస్తాన్. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందులో ఉన్న 2 ప్రాంతాలని ఒకప్పుడు శ్రీరామచంద్రమూర్తి కుమారులైన లవుడు, కుశుడు పరిపాలించారు పురాణ కాలంలో. లవుడు పరిపాలించిన ప్రాంతం లాహోర్ అయితే కుశుడు పరిపాలించింది పెషావర్. ఈ 2 పెద్ద నగరాలు. ఇవాళ ఆ 2 నగరాల్లోనే ఉగ్ర శిబిరాలు నడుపుతూ వస్తున్న ఈ పైశాచిక మూకలు, వాళ్ళని ఏమనాలు అంటే అది ఆ జాతి ఏ క్షణంలో పుట్టిందో తెలియదు కానీ, ఉగ్రవాదానికి సంబంధించి మాత్రం నేను మాట్లాడేది, ఏ క్షణంలో పుట్టిందో తెలియదు కానీ కేవలం ఆ లక్షణాలు, ఆ జీన్స్ ఉన్న వాళ్ళందరూ కలిసి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. వాస్తవంగా వాళ్ళు ఆచరించామని, ఆచరిస్తున్నామని చెబుతున్న ధర్మానికి వాళ్ళు చేస్తున్న వ్యవహారానికి స్పష్టమైన వ్యత్యాసం ఉంది. దాని మీద భారతీయ ముస్లిం సమాజం తిరగబడి చాలా గట్టిగా సవాల్ చేసింది. మా జోలికి వస్తే మేము అన్నదమ్ములం, హిందువులు ముస్లింలు ఇక్కడ అన్నదమ్ములు, మా జోలికి వస్తే కలిసి తాట తీస్తాం అని చెప్పి స్పెసిఫిక్గా సమాధానం ఇచ్చింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈయన చేసిన ట్వీట్ కూడా ఒకసారి మీరు చూడాలి. దాని కింద ఒక ఉగ్రవాది పెట్టిన, ఉగ్రవాద భావజాలం ఉన్నవాడు, ఉగ్రవాది పెట్టినవాడు, వి ఆర్ సో అండ్ సో రిలీజియన్, వి వోంట్ డై, మేము చనిపోం అని. చనిపోకపోవచ్చు. రాముడు అరణ్యవాసంలో శూర్పణఖ ముక్కు కోసే ముందర దాదాపు కొన్ని లక్షల్లో ఉన్న రాక్షస ముక్కల్ని చంపేస్తాడు. చంపేసినంత మాత్రం రాక్షసులు చచ్చిపోయారా? లేదు కదా. వాళ్ళని ఎత్తుక్కుంటూ లంక దాకా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడా రాక్షస జాతి అంతమైందా అంటే ఫిజికల్ ఎలిమినేషన్ జరుగుంటే ఉండొచ్చు, కానీ భావజాలానికి సంబంధించిన కంటిన్యూషన్ నడుస్తూనే ఉంది కదా. అవే ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. ఈ ఉగ్రవాద శిబిరాలు, మోకలు మీకు పురాణ కాలం నుంచి ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఎక్కడి నుంచో చెప్పుకోవాలి మనం. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులు. సో ఈ 3 జన్మల్లో జయ విజయులు రాక్షసులుగా వాళ్ళు జన్మలెత్తి తర్వాత విష్ణువు చేతిలో హతమయ్యి చివరికి దేవలోక ప్రాప్తి, విష్ణులోక ప్రాప్తి పొందుతారు. బట్ ఈ జాతి సంథింగ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ జయ విజయులు. వాళ్ళ ఒక పర్పస్ కోసం, ఒక కాజ్ కోసం పుట్టినవాళ్ళు. ఇది కూడా ఒక ప్రత్యేకమైన విపరీతమైన పర్పస్ కోసం. ప్రపంచం మొత్తం మీద వాళ్ళు ఇస్లామిక్ రాజ్య స్థాపన అనే పేరుతోటి వాళ్ళు ప్రత్యేకించి ఆ ఉగ్రవాద భావజాలం ఉన్నవాళ్ళు మాత్రమే, నాట్ ఆల్. బట్ మరి ఆ మాటకు వస్తే ఈ దేశం కోసం, అలాగే ఈ గడ్డ కోసం ప్రాణాలు వదిలిన ఎంతోమంది ముస్లిం యోధులు ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ ప్రాంతం నుంచి చూస్తే కనుక స్వాతంత్ర పోరాటంతో పాటు నిజాం వ్యతిరేక పోరాటం నడిపిన జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్, ఆయన ఎంత దుర్మార్గంగా నైజాం ప్రభువులు హతమార్చారో అందరికీ తెలిసిన విషయమే. సో ఇట్స్ నాట్ ద వార్ అగెన్స్ట్ రిలీజన్, వన్ పర్టికులర్ రిలీజన్, ఇట్స్ ద వార్ అగెన్స్ట్ టెర్రరిజం అనే విషయం చెప్పడానికే నర్వాణే గారు ఈ మాట అన్నారు. అభి పిక్చర్ బాకీ హై. ఇంకా ఎక్కడెక్కడ బాకీ హై? చాలా చోట్ల బాకీ హై. ఎందుకంటే లష్కరే బేస్ క్యాంపుల్ని, జైషే మొహమ్మద్ బేస్ క్యాంపుల్ని నేలమట్టం చేసింది భారత ఆర్మీ, అలాగే భారత వాయుదళం కూడా. సో మొత్తం ఎయిర్ స్ట్రైక్స్లో వాళ్ళు పోగొట్టుకున్నది ఏంటంటే ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన ఆయుధ సామాగ్రి, ఎలా ఆపరేట్ చేయాలో తెలియని ఆయుధ సామాగ్రి కుప్పలు తెప్పలుగా అక్కడ పడింది.
సరే, ఈ మొత్తంలో ఉగ్రవాదుల కుటుంబాలు, సన్నిహితులు మాత్రమే మరణించారు, నాట్ ఎనీ సివిలియన్. పాకిస్తాన్ మీడియా ఆల్రెడీ గగ్గోలు పెడుతోంది. 5-6 నెలల గర్భిణులు కూడా అక్కడ పసిపిల్లల్ని వేసుకుని ఆసుపత్రి దగ్గర వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం సివిలియన్స్ చనిపోయారని. భారతదేశం ఒకవేళ అదే పని చేయాలనుకుంటే ఇమీడియట్గా దాడికి తెగబడేది. చిన్న లాజిక్ మిస్ అవుతున్నది పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ దేశాన్ని పరిపాలిస్తున్నట్టు చెప్పుకుంటున్న ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కానీ. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆర్మీ ఎలా చెబితే అలా చేస్తాడు. వాళ్ళు కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే పౌర సమాజం పట్ల భారతదేశానికి ఎటువంటి అభిప్రాయం అంటే దురభిప్రాయం లేదు. పౌర సమాజం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? మీరు చేసే దుర్మార్గపు వికృతపు చేష్టలకి, ఉగ్ర చేష్టలకి పౌర సమాజానికి లింక్ ఏంటి అనేది స్పెసిఫిక్గా చెప్పడం కోసమే ఉగ్రవాద క్యాంపుల్ని టార్గెట్ చేసుకొని మేము చేస్తున్నాం. ఇది ఎక్కడి దాకా వెళ్తుందనేది ఆయన అంతర్లీనంగా చెప్పారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఆ తర్వాత బలూచిస్తాన్, అక్కడ దాకా వెళ్తుంది. పంజాబ్ని, సింధుని దాటుకొని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ బలూచిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అంటే టచింగ్ చైనాస్ పోర్ట్, గదర్ పోర్ట్, అక్కడ దాకా వెళ్తుంది. వదిలిపెట్టదు భారత్ సైన్యం. దానికి సంకేతమే అయిన నర్వాణే చెప్పింది. ఆయన అంత క్లియర్గా చెప్పారు అంటే ఒక రిటైర్డ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, దాని వెనకాల ఉన్న ఆంతర్యం అర్థం చేసుకోండి. ఎంత లోతైన పరిజ్ఞానంతో ఆ విశ్లేషణ చేసి మరి అంటే మనకున్న సైనిక పాఠవాన్ని, సైనిక శక్తిని, అలాగే రక్షణ దళ పాఠవాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవాలో చెప్తూ, ఎలా వినియోగించుకున్నామో చెబుతూ, ఎలా వినియోగించుకోబోతున్నామో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. సో పాకిస్తాన్ కాచుకో, నువ్వు ఇలాంటి పని మళ్ళీ చేస్తే మళ్ళీ చేయటానికి నీకు చేతులు లేకుండా చేస్తాం, ప్రాణాలతో ఉంచి జీవోత్సవంలాగా మిగులుస్తాం అనేది ఆయన హెచ్చరికలోని సారాంశం. రైట్, దీనికోసం ఉగ్రవాదులు కాచుకునే ఉంటారు. ఒకచోట హఫీజ్ సయీద్ ఒకవేళ నిజంగానే ఈ ఎయిర్ స్ట్రైక్స్లో కనుక చనిపోతే అతని భావజాలంతో పుట్టేవాళ్ళు ఉంటాడు. ఇంకో 20 ఏళ్ళకి ఇంకో హఫీజ్ సయీద్ తయారవుతాడు, ఇలా ఇంకో మసూద్ అజహర్ తయారవుతాడు. అందుకనే మద్రసాల్లో, ప్రత్యేకించి కొన్ని మద్రసాల్లో, ఇలాంటి ఉగ్రవాద శిక్షణ ఇస్తున్న మద్రసాలని టార్గెట్ చేసుకొని మరీ ఈరోజు ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి. వాళ్ళు కూడా ఎంత ఏంటంటే ఏ మాటకు వస్తే మా మతం మీద దాడి జరిగిందని చెప్పుకోవడానికి భారత రక్షణ దళం ఈ రకంగా చేసింది, భారతీయ ఇండియన్ డిఫెన్స్ ఈ రకంగా చేసిందని చెప్పుకోవడానికి. వాళ్ళు తలదాచుకునేదే మసీదుల్లోనూ మద్రసాల్లోనూ. అయితే ఇంకెక్కడ దాడి చేస్తారు? వాళ్ళు బయటకు వచ్చేదాకా ఆగి మెళ్ళ పూలదండేసి దాడి చేస్తుంది భారత సైన్యం. వాళ్ళు ఎంత అరాచకంగా, అమానవీయంగా వాళ్ళు స్పాన్సర్డ్ టీఆర్ఎఫ్ టెర్రరిస్టులు వచ్చి భారత గడ్డ మీద కాశ్మీర్ వ్యాలీలో పెహల్గాంలో 26 మందిని అమానుషంగా కాల్చి చంపారు. సో పాకిస్తాన్ మీకు ఈ శిక్ష కొనసాగుతుంది అనేది చెప్పాలనుకుంది భారతదేశం, చెప్పింది అని నర్వాణే చెప్పారు.